అవకాశం ఇది. ఓ అందాల రాక్షసి సినిమా అంటే వరుసగా నేను ప్రెస్ మీట్లు చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇది కాంట్రవర్సీ అనుకుంటున్నాను అందరూ, కానీ ఇది కాంట్రవర్సీ కాదు. ఇది నా బాధ, నా పెయిన్ నేను మీ అందరితో పంచుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని తీసినప్పుడు ఎలా అయితే అనుకున్నాను సేమ్ అలాగే తీశాను. చాలా బాగా వచ్చింది సినిమా. అందరు ఆర్టిస్టులు చాలా బాగా పనిచేశారు. మన సినిమాలో వ్యాంశీ హెగ్డే, ప్రీతి వర్మ, నేహా దేశపాండే, సుమన్ తల్వార్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మన అనంత్ బాబు గారు అందరూ చక్కగా బాగా పనిచేశారు. అయితే ప్రతి ఆర్టిస్ట్ నేను ఇందులో బాగా చూపించాను. వాళ్ళు 100 out of 100 ఇచ్చారు వాళ్ళు కూడా. అయితే పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. పాటలు, మాటలు, స్క్రీన్ ప్లే భాషాశ్రీ గారు రాశారు, స్టోరీ కూడా. అయితే ఆయన ఒక లెజెండరీ సీనియర్ రైటర్, అందరికీ తెలుసు. ఆయన చాలా బాగా రాశారు. అలాగే కో డైరెక్టర్గా కూడా ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. అయితే సినిమా మొత్తం అంతా అయిపోయాక సినిమా మళ్ళీ రిలీజ్కి వెళ్దామంటే ఫస్ట్ పబ్లిసిటీ చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఆడియో చేయాలి. నాకు ఆడియో అవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్. అవ్వకపోతే పర్లేదు, ఏదో ఒక చిన్న ఛానల్కి ఇద్దామని చెప్పేసి ఒక ఛానల్కి ఇచ్చాము. ఇస్తే వాళ్ళు కూడా అసలు ప్రమోషన్ చేయలేదు, 1% కూడా. అలాగే ఉంది, అలాగే అంటే ఆడియో కూడా అగ్రిమెంట్ కూడా క్యాన్సల్ అయ్యింది. ఆ తర్వాత థియేటర్కి వెళ్దామంటే సెన్సర్ ఏడీసీసీ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్. అంటే ఏడీసీసీ ఇప్పుడు తెలుగుకి కూడా మ్యాండేటరీ అయింది. కానీ ఏంటంటే అప్పుడు నేను కన్నడ చేశాను, లాంగ్వేజ్ కన్నడ తెలుగు రెండు చేశాను. అయితే కన్నడ చేసినప్పుడు తెలుగు కూడా కంపల్సరీ ఏడీసీసీ చేయాలంటే తెలుగు కన్నడ రెండు కూడా ఏడీసీసీ చేశాను. అప్పుడు ఛార్జెస్ చాలా ఎక్కువ ఉండేవి. దగ్గర ఒక్కొక్క లాంగ్వేజ్కి 3 lakhs సెన్సర్కి మినిమం ఉంది. అయితే అంత అమౌంట్ పెట్టి కూడా సినిమా మనం సెన్సర్ చేయించాక థియేటర్స్ విషయంలోకి వస్తే థియేటర్స్ ఇస్తా అని చెప్పారు. లాస్ట్ మూమెంట్లో మొత్తం అందరూ చెప్పేశారు. అంటే సినిమాని ఒక రకంగా డమ్మీ చేస్తారు, కిల్ చేస్తారు అని అంటారు కదా. నిజంగా నా సినిమా విషయంలో జరిగింది. అంటే సినిమా ఎంత బాగా తీశానండి, అంత అందంగా తీశాను. ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఇప్పుడు ఉన్న సినిమాల్లో ప్రజెంట్ మీరు ఏ సినిమా అయినా చూడండి, ఈ సినిమా ఇప్పుడు కూడా థియేటర్లో పడుతుంది. సినిమా కింగే అవుతుంది. కానీ థియేటర్ విషయంలో నాకు చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను మళ్ళీ రిలీజ్ పెట్టాను. మళ్ళీ రిలీజ్కి కూడా నాకు థియేటర్స్ రాలేదు. అంటే మాట్లాడుతున్నాను, చేస్తున్నాను కానీ ముందుకు రావట్లేదు వెనకాల నుంచి అందరూ. అంటే నేను ఎవరి పేరు తీసుకొని అంటే నేను అయిపోవాలి, కాంట్రవర్సీ చేయాలని నాకు లేదు. కానీ ఉన్నది వాస్తవం నేను చెప్పాలని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుకుంటాను, చెప్పుకుంటాను మీ అందరికీ. ఇలా పాలిటిక్స్ ఉంది, ఇలా రాజకీయం ఉంది, ఇలా నెపోటిజం ఉంది అని చెప్పేసి నేను మాట్లాడుతుంటాను. అది మార్పు రావాలి అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్కి మొన్న ఒక మా ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ గారు ఒకటే థియేటర్ అడిగారు. ఆయన అంటే టాక్ కూడా బాగా వచ్చిందని. కొంచెం మళ్ళీ ఎగ్జిబిటర్స్ అందరూ నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, మాకు ఇవ్వండి, మేము చేస్తాము ఈ సినిమా, ఈసారి కొత్తగా థియేటర్ చేస్తాము. కానీ అయినా కూడా నాకు ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బతిన్నాక మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ముందుకి రావాలి, మళ్ళీ చేయాలంటే మళ్ళీ గోడంతా పబ్లిసిటీ చేయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే మీ ముందు వచ్చాను, అందుకే మీతో మాట్లాడదామని, దీని గురించి మీరు ఏదైనా అడిగితే నేను మాట్లాడదామని నేను ఇక్కడ మీ ముందుకు వచ్చాను. ఎగ్జిబిటర్స్ మనకి థియేటర్స్ ఇస్తా అని చెప్పేసి థియేటర్స్ ఇవ్వలేదు. అయితే ఇది పైనుంచి రాజకీయం నా సినిమా మీద కాదు కానీ చాలా చిన్న బడ్జెట్ సినిమాల మీద జరుగుతుంది. అయితే అది జరగకూడదు అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఏ సినిమాకి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు, ఇలాంటి ఇబ్బంది ఏదైనా పడకూడదు అని చెప్పేసి కూడా నేను చాలా పోరాడుతున్నాను. 1 year నుంచి అందరికీ తెలుసు నేను ఎన్ని ప్రెస్ మీట్లు చేశాను, ఎన్ని చేశాను. ప్రతి ఒక ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. ఫిల్మ్ ఛాంబర్ అయినా ప్రతి ఒక ప్యూన్ నుంచి పైన ఉన్న చైర్మన్ గారి వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలుసు. కానీ ఈయన కూడా
ఏది సమాధానం రావడం లేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే ప్రెస్ మీట్ వల్ల నాకు ఏమవుతుందంటే ఒక రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది. ఎగ్జిక్యూటివ్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ బాగా సపోర్ట్లోకి వచ్చారు. మీ ద్వారా నేను నా మాట అంటే నా మనసులో ఏముంది నేను చెప్పాలి, ఏదైతే అనుకుంటున్నానో నేను చెప్తున్నానో అక్కడ వరకు వెళ్తుంది. అందు గురించి నేను సార్ అంటే థియేటర్లో ఉన్న పెద్దవాళ్ళు ఏమైనా కలిసారా ఈ విషయం మీద? కలిసాను సార్. థియేటర్ ఎవరైతే చూస్తారో వాళ్ళని కలిసాను. అంటే ఇప్పుడు పేర్లు చెప్తే కూడా కాంట్రవర్సీ లానే ఉంటుంది అది. అందుకే సరే కలిసాను. ఫిల్మ్ ఛాంబర్లో అయితే ఉన్న వాళ్ళని కలిసాను చాలామందికి. మొన్ననే భరత్ భూషణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఒక మంచి వ్యక్తి. 190 ఫిల్మ్స్ ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంకా చాలా చిన్న బడ్జెట్ సినిమాలకి కూడా ఆయన చాలా సాయం చేశారు. అంటే ఒక పొజిషన్ లేనప్పుడు ఆయన అంత చేశారు. ఎప్పుడైతే పొజిషన్ వచ్చింది ఆయన ఏదో మంచి చేస్తారనేది నేను కోరుకుంటున్నాను. ఆయనకి కూడా నేను కాంగ్రెట్స్ చెప్పాను ఆ విషయంలో. ఆయనతో కూడా మాట్లాడా, ఆయన కూడా చూసి చెప్తా ఉన్నారు. చూడాలి అంటే ముందుకు ఏది కదలట్లేదు. మీరు ఎన్నిసార్లు పెట్టుకున్నారు కదా సార్, మీకు ఏం కావాలని పెట్టుకున్నారు ఈ ప్రెస్? అదే సార్ నేను అదే చెప్తున్నాను కదా. అంటే నేను నా మనసులో ఉన్నది బాధ కానీ జరుగుతుంది విషయాలు కానీ అన్నీ క్లియర్గా వివరంగా చెప్తే అక్కడికి వెళ్తుంది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఫిల్మ్ ఛాంబర్లో కలిసి చెప్పారు కదా, పెద్దవాళ్ళు మీ గురించి సపోర్ట్ చేయలేదా? మాట్లాడదాం అంటారు కానీ మాట్లాడలేదు. ఇప్పుడు మొన్ననే భరత్ భూషణ్ గారు వచ్చారు. ఆయన చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడాను ఆయనతో. ఆయన చేస్తాన్నారు. ఒక 2 days అయింది. మళ్ళీ రెస్పాన్స్ రావాలంటే ఏదో బిజీగా ఉన్నారు. చూడాలి సార్. ప్రెస్ మీట్స్ వల్ల ఎగ్జిబిటర్స్ మీ బాధ అర్థం చేసుకుంటున్నారన్నారు, ఓకే. కానీ జనాల వరకు ఎలా తీసుకెళ్ళలేదు సార్? జనాల వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను సార్. ఎగ్జిబిటర్స్ ఓన్లీ ఒక్కరే కాదు, జనాల్లో కూడా తెలియాలి. అంటే ఒక మంచి సినిమా తీశాను, ఒక అందమైన సినిమా తీశాను, ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మనకి. మనం మీడియా మిత్రులే మన వాళ్ళు మనం చూసినప్పుడు మీరు అక్కడ కూడా కనుకోవచ్చు, మీరు కూడా చూసి ఉంటారు సినిమా ఎలా ఉంటుందో. అంటే అలాంటి సినిమా కిల్ కాకూడదు. ఆ సినిమా వల్ల నేను సఫర్ అవ్వకూడదు, ప్రొడ్యూసర్ సఫర్ అవ్వకూడదు, ఆర్టిస్టు సఫర్ అవ్వకూడదు. అందరికీ ఒక హోప్ ఉంటుంది. సినిమా అనేది ఒక అవకాశం. ఆ అవకాశం వచ్చినప్పుడు సరైన సినిమా తీస్తే మన విధి మారిపోతుంది అని అంటారు. అయితే అది నమ్మి నేను చేశాను. నా తరఫు నుంచి నేను 100% అవుట్ అండ్ అవుట్ ఇచ్చాను. చాలా బాగుంటుంది సినిమా కూడా. అంటే నేను చెప్తే బాగోదు, మీరందరూ చెప్తే బాగుంటుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను సార్. సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం మరొక ఎత్తు. మీకు ముందే తెలియదా సినిమా రిలీజ్ ముందు? నేను 35 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. అయితే ఉన్నది పాలిటిక్స్ ఇంతకు ముందు నుంచి ఉంది. చాలా సినిమాలు రిలీజ్ చేశారు, కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. ఇంతకు ముందు మంచి సినిమాలే చేశాను, కానీ ఇది నా లైఫ్లో బెస్ట్ సినిమా. అయితే పాలిటిక్స్ విపరీతంగా పెరిగిపోయింది. అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. మీరు ఇప్పుడు ఏది ఆడియో రైట్స్ ఒక ఆడియో రైట్స్ మీరు సేల్ చేసిన మేము పెట్టిన సింగర్స్కి మినిమం బయట బ్యాటరీ అంటే పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు పాడారంటే 50 లక్షలు 75 లక్షలు అంతా రావచ్చు. కానీ మనకి 0. అదే సేమ్ ప్రమోషన్ వాళ్ళు మన సినిమా చేస్తారు. చెప్పలేము, ఇది మార్కెటింగ్ చెప్పాను కదా. కానీ అవకాశం రానివ్వట్లేదు, ఆపేస్తున్నారు. ఇది దారుణం, దౌర్జన్యం అంటారు కదా, అదే. ఇండస్ట్రీలో పెద్ద ప్రదేశానికి ఎవరైనా సినిమాలు చూపించారు. మాట్లాడడానికి ప్రయత్నం చేశాను మన దిల్రాజు గారు. ఒక 2 months మాట్లాడడం అంటే ఇండైరెక్ట్లీ ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ ఆయన మేనేజర్స్ వాళ్ళందరూ మాట్లాడారు. ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి. అయితే వాళ్ళు ఇంత బిజీగా ఉన్నప్పుడు నేను ఇంకా డిస్ట్రక్షన్ అవుతుంది చెప్పేసి ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న చాలా అందరితో మాట్లాడారు. అంటే ఏది చేయకుండా డైరెక్ట్గా వచ్చి మీ ముందు ఎప్పుడు కూర్చోదు. నా తరపు నుంచి నేను గ్రౌండ్ వర్క్ పక్కా చేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయం, పీవీఆర్కి, ఐనాక్స్కి, ఏషియన్ సినిమాకి కూడా నేను నోటీస్ ఇచ్చాను. నా సినిమా ఇలా రిలీజ్ పెట్టుకున్నాను, థియేటర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి. అయితే ఐనాక్స్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ రిలీజ్కే టికెట్స్ రాలేదు. అంటే
ఫస్ట్ రిలీజ్కి కూడా థియేటర్స్ ఇవ్వదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఈ సినిమా పడితే ఒక 5 సెంటర్స్ ఇచ్చినాక 5 షోలే, సెంటర్స్ కాదు, సెంటర్స్ మనం చెప్పలేము. 5 షోలు, 5 షోస్, అది కూడా మార్నింగ్ 9 o'clock 9:30కి సినిమా షోస్ అంటే ఎవరు లేచి రారు ఆ టైంలో. నైట్ 10:30కి అంటే అంత రాత్రికి ఎవరు వెళ్ళరు. ఇది నా స్టార్ సినిమా అంటే ఓకే. ఇంకా ఒక 5 షోలు, అది కూడా ఒక 2 షోలు మీకు సిటీ మధ్యలో ఉంటే ఆ టైమింగ్ ఉంటుంది, మార్నింగ్ అని నైట్ కానీ. ఇంకా మిగతా మధ్యాహ్నం టైంలో ఉన్న సెంటర్స్ ఊరి చివర ఉంటాయి, అక్కడికి ఎవరు వెళ్ళరు. అంటే ఇది ఏంటంటే సినిమాని డమ్మీ చేయడం అంటారు. సినిమాని ముందుకు రానివ్వకుండా చేయాలి, సినిమాని డమ్మీ చేయాలంటే ఇది ఒక పెద్ద పాలిటిక్స్. సరే కొంతమంది తీస్తారు చిన్న బడ్జెట్ సినిమాలు, చాలా దారుణంగా ఉంటాయి. ఆ ట్రైలర్ కూడా మనం చూడలేము. కానీ ఇది ట్రైలర్ కానీ పాట కానీ పోస్టర్ కానీ ఇవి చూసి తీసుకుంటాం. స్క్రీన్స్ మీరు ఇస్తున్నప్పుడు ఇది చూసి మీరు ఇవ్వండి. అలాగే ఇచ్చిమని నేను అడగలేదు. అంటే ఇలాంటి పాలిటిక్స్ వల్ల సఫరింగ్ అని చెప్పాను. సినిమా బాగుందంటున్నారు కదా, ఓటీటీకి వెళ్ళి వచ్చిన పదే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినాం? ఓటీటీకి వెళ్ళాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది సార్. ఫస్ట్ మీరు సినిమా తీసినా అంటే, సినిమా సెన్సార్ పెట్టినా అంటే ఓటీటీ మీరు అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు పబ్లిసిటీ చూసుకోండి అన్నప్పుడు పబ్లిసిటీ చేసాం. థియేటర్కి వెళ్తే థియేటర్స్ పడలేదు అన్నాడు. థియేటర్స్ పడకపోతే మళ్ళీ రిలీజ్ చేసి పెట్టాను. అయితే అది లాస్ట్ ఇయర్ సినిమా ఇప్పుడు రిలీజ్ అంటే ఎలా అని చెప్పేసి ఆ బాధ వచ్చింది. ఇక ఎవరికైనా అంటే ప్రెస్ మీట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఎవరికి సరదా లేదు, ఎవరికి అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది ఒక బాధ కాబట్టి నేను ముందుకు వస్తున్నాను. లేకపోతే మీ టైం వేస్ట్ చేయడం, నా టైం వేస్ట్ చేయడం నాకు అవసరం లేదు, ఇష్టం లేదు. అది ఎన్ని థియేటర్స్లో వేస్తే వాళ్ళు సినిమా తీసుకుంటారు? చేయాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఒక 200 థియేటర్లు మాట్లాడితే 100 థియేటర్లు కూడా ఇస్తారు. ఇప్పుడు చెప్పలేము మనం. అదే ప్రయత్నంలో ఉన్నాను. సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఒక్కడే వస్తున్నారు, లైక్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్లను పెట్టున్నారు, కృతి వర్మ మీరు కూడా మంచి ఫాలోయింగ్ వస్తుంది. సో మరి వాళ్ళు ఎందుకు రావాలి? ఆర్టిస్టులు మనం ఏదైనా మంచి ఈవెంట్ ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు మనం ఆర్టిస్ట్ని పిలిపిస్తే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లం, ఆడియో ప్రాబ్లం, శాటిలైట్ ప్రాబ్లం, మనకి ట్యూబ్ జీరో ప్రాబ్లం, మనకి ఓటీటీ ప్రాబ్లం, మనకి హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పిలిపించి మాకు ప్రాబ్లం ఉంది, మాకు ఈ బాధ ఉంది, మీరు కూడా ఇందులో పాల్గొని బాగుంటుందని వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దున మాకు వేరే సినిమాలు ఉంటాయి, భయపడతారు. నేనేంటంటే నాకు ఇప్పుడు సినిమాలే వద్దు, దీనికి ఎంత నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నేను బెటర్ వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ చేయకూడదు, ఇంకా తెలుగు ఇండస్ట్రీ మానేయాలి అని చెప్పేసి నేను డైరెక్ట్గా ముందుకు చేస్తున్నాను. ఎందుకంటే మీకు భయం ఉంటుంది, ఎప్పటి వరకు మీ ప్రాణాలు పోతే అన్నట్టుగా. అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు అప్పుడు ఎవడు చూడరు, ముందు ఎవడున్నాడో వెనకాల ఎవడున్నాడో మనం చూడము. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ముందుకి వచ్చి మనం మాట్లాడతాం. అదే మీ మీద కుట్ర జరుగుతుంది అంటారు కదా, పాలిటిక్స్ అంటారు. మీరు ఏమైనా లీగల్ యాక్షన్ కానీ దీనికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ వచ్చారా? సినిమాటోగ్రాఫర్ మినిస్టర్తో అయితే కలవలేదు, కానీ వేరే మినిస్టర్తో కలిసాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, ఎంత చెప్పామో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, సపోర్ట్ చేస్తాను. అది ఏ విషయంలో అంటే ఇక్కడ సబ్సిడీ లేదు. సినిమాకి ఏదైనా లాస్ వచ్చింది, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సబ్సిడీ అనేది ప్రతి స్టేట్లో ఉంటుంది. భోపాల్లో 50% ఉంది సబ్సిడీ, ఉత్తరాఖండ్లో అలాగే ఉంది 30%. ఇక్కడ మీకు రూపాయి కూడా ఇవ్వదు. మరి ఎక్కువ డబ్బులు సంపాదించేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, మన ఇండియాలో, ఇండియా మొత్తం ప్రపంచం వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కువ డబ్బులు సంపాదించేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయినా కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ రాజకీయమే ఉండాలని చెప్పేసి అది పాలిటిక్స్. దాని గురించి నేను మాట్లాడతాను. లీగల్ యాక్షన్ తీసుకున్నాను ఆల్రెడీ. నేను చెప్పాను కదా, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళకి నేను నోటీస్ ఇచ్చాను, పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చాను.
ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ రిలీజ్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేసి చూడాలి. మీరు పంపిన ఏ, ఏ, ఏషియన్ వాళ్ళు రంజిత్ రెస్పాన్స్ రంజిత్ మీరు నోటీస్ సెండ్ చేశారన్నారు కదా, వాళ్ళ రెస్పాన్స్ ఏషియన్స్ ఏషియన్ సునీల్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు, కానీ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు అన్నారు అంటే ఈ థియేటర్స్ ఫస్ట్ రిలీజ్కి ఇవ్వలేదు, రిలీజ్కి ఎలా ఇస్తాము అందుకే ఇవ్వలేదు థియేటర్స్ అని అన్నారు. అయితే ఫస్ట్ రిలీజ్కే మీరు థియేటర్స్ ఇచ్చి ఉంటే నేను రిలీజ్కి వచ్చి వాడిని కాదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాను. అది చూడాలి. నెక్స్ట్ మనకి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిందంటే 100%. అంటే ఫస్ట్ మనకి కన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాం. సరే ప్రీవియస్ సినిమా పౌరుషం ఈ ఇబ్బంది రాలేదు, ఈ సినిమా ఎందుకు వస్తుంది సార్? పౌరుషం మీకు రాలేదని నేను చెప్పాను, వచ్చింది ఇబ్బంది వచ్చింది. కానీ ఈ సినిమా ఏంటంటే ప్రొడ్యూసర్ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. పౌరుషం మీకు కూడా ఆయన కూడా వస్తారు, ఆయన టైంలో ఆయన ఎప్పుడు రావాలి ఆయన కూడా వస్తారు, ఆయన కూడా నిలబడతారు. ఎందుకంటే అది హాలీవుడ్ ప్రొడ్యూసర్, ఆయన హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. వాళ్ళు వచ్చినప్పుడు మన ఇండస్ట్రీ ఫేస్ ఇంకా మారిపోతుంది, ఇంకా వాళ్ళు వేరు. ఇక్కడ ఇంకే ఇంత అవుతుందంటే అదే పెద్ద విషయం. సార్ ఇండస్ట్రీ ఓషన్ చాలా సినిమాలు వస్తుంటాయి, మీతో పాటు చాలా సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు రీసెంట్గా కూడా రిలీజ్ అయ్యాయి. బట్ ఇప్పుడు అంత ప్రెషర్ బయటికి రావట్లేదు, ఫస్ట్ ఏం చేయట్లేదు. అండ్ కేవలం మీకు మాత్రమే అవుతుంది. అది నాకు తెలిసి ఈ 1.5 month పీరియడ్లో థర్డ్ టైం అందరికీ బిర్యానీ ఇష్టమే, బిర్యానీయే తింటారు. నేను కూడా బిర్యానీ తినాలని ఉండలేదు, అది నా ఇష్టం, అది వాడి ఇష్టం. వాడికి ఉన్నది భయం, యాక్చువల్గా చెప్పాలంటే భయం. ఎవరైనా ముందుకి వచ్చి ఇలా మాట్లాడతారు, ఎందుకంటే కాంట్రవర్సీ వచ్చిందంటే మనకి పొద్దున్న ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎవరు ముందుకి రాదు. కానీ నాకు భయం అంటే భయం నాకు మీరు ఏదైనా రాంగ్ చేశానంటే భయం ఇస్తుంది. కానీ నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ఇంత మాట్లాడాను కదా, ఇంత చేశాను. ఏదైనా నేను రాంగ్ చేసి ఉంటే కానీ నేను నా నోటీస్ కానీ ఏదైనా రాంగ్ ఉంటే నాకు రివర్స్ పడుతుంది కదా. పడలేదు, మీ ముందుకి నేను మంచి మాట్లాడుతున్నాను అంటే అర్థమైంది, వాళ్ళే రాంగ్ ఉన్నారని అర్థం కాదు. మీకు దేని థియేటర్స్ వైజ్ కావచ్చు, థియేటర్స్కి ఉంటాయి. కానీ పాపం ఎవరైతే ఎగ్జిక్యూటర్స్ ఉంటారో వాళ్ళు ఎన్ని థియేటర్స్ మాట్లాడతారు, 10-20 థియేటర్స్ ఒక్కొక్క జిల్లాకి మాట్లాడతారు. లాస్ట్ మూమెంట్లో ఏంటంటే వాళ్ళు ఒకటే అంటారు, అంటే మనకి వేరే సినిమా రిజల్ట్ రాలేదు, మనకి ఇక్కడి నుంచి అంటే అంత ఫిక్సింగ్ అనేది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవుతుంది. మన సినిమాకి ఎన్ని థియేటర్స్ వెళ్ళాలి, అయితే వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా అగ్రిమెంట్ చేయరు. ఒకవేళ చేసినా కూడా జస్ట్ ఒక లెటర్ మీద సంతకం చేసిస్తారు. సార్ మాకు థియేటర్ పేమెంట్ చేయాలని కరెక్ట్గా చేసి ఎక్కిస్తారు. ఇంకా వాళ్ళ మీద మీరు కేసు పెట్టినా, వాళ్ళ లీగల్గా ఫైట్ చేసినా ఏం లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమిస్తారని మీకు తెలియదు, వాళ్ళతో ఏం గొడవ పడతాం. అంతా మేనేజ్మెంట్ ఇక్కడే. ఇక్కడ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ గొడవ వచ్చినా అక్కడ అందరు వెళ్ళేది ఒకటే చోటు, ఫిలిం ఛాంబర్. కరెక్ట్ కదా? ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు విన్నాగా కూడా మనది ఏది చేయట్లేదంటే అర్థమైంది పాలిటిక్సే కదా. అదే జనరల్గా నేను చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారని అప్పుడు స్టార్ట్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఈ సినిమా వల్ల స్టిక్ అయిపోతున్నారు అంటే మీ కెరీర్ గ్రోత్ లేదని అనుకోవచ్చు. కెరీర్ గురించి మీరు కానీ నేను కానీ డిసైడ్ అయ్యే వాళ్ళం ఎవరు కాదు. అంటే అది డిసైడ్ చేసేది పైన ఉన్నాడు దేవుడు డిసైడ్ చేస్తారు కెరీర్ గురించి. కానీ మనం బాధపడుతున్నప్పుడు బాధని పంచుకుంటేనే మనం బాధ తగ్గుతుంది. లేదంటే వేరే హీరోస్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు, వాళ్ళలాగా మనం కూడా ఏదైనా తప్పుడు స్టెప్ తీసుకుంటే బాగుంది కదా అని చెప్పేసి వచ్చి డైరెక్ట్గా మీద బాధ పంచుకుంటాను. సో జనరల్గా ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కొన్ని డేస్లోనే రిజల్ట్ వస్తుందని ఉన్నాం. బట్ ఎన్ని డేస్ అయినా మీకు ఛాంబర్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు. మాట్లాడతారు కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ వెనకాల కూడా ఉన్నాను కొంతమంది, వాళ్ళ మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఆపుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. చెప్తున్నా కదా, భరతభూషణ్ గారు వెరీ నైస్ పర్సన్, చాలా బాగా మాట్లాడతారు. ఆయన మాటలు మీరు వింటే చలో గుడ్ పర్సన్, ఇలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీకి అవసరం. ఈయనకి ఒక ఇండస్ట్రీలో ఉన్న అందరు ప్రొడ్యూసర్స్ కానీ
డైరెక్టర్ కానీ అందరిలో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాలి, అంత ఎలిజిబుల్ పర్సన్ అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఆ వెనకాల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం చెప్పలేము. అంటే కనిపించడానికి ఒక వ్యక్తి కనిపిస్తారు, కానీ వెనకాల బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది జనరల్గా ఎవరైనా రిలీజ్ గురించి పోరాడుతున్నారు, రీ రిలీజ్ గురించి ఎక్కువగా పోరాడుతున్నారు. అంటే ఇది కూడా రిలీజే కదా, రిలీజ్ సరిగ్గా అయి ఉంటే రిలీజ్కి వచ్చేవాడిని కదా. అంటే లేదు. సరిగా కాలేదు కాబట్టి అని ఒకటి పక్కన వచ్చింది అంతే. సార్ మీరు 30 సినిమాలు డిస్ట్రిబ్యూట్ అన్నారు, మీరు ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నారు, అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ముందే తెలుసున్నారు కదా, దాని పరంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి, కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు ఇంత దారుణం లేదు, ఇప్పుడు దారుణంగా అయింది. అంటే ఏంటి సార్ ఆ దారుణం అంటే? దారుణం అంటే అదే చెప్తున్నా కదా, మీరు ఆడియో రైట్స్ సేల్ చేయలేదు, మీరు థియేటర్కి వెళ్ళలేదు, ఓటీటీకి వెళ్ళాలంటే ఇన్ని పాలిటిక్స్ ఇన్ని క్రైటీరియాలు పెట్టారు. తర్వాత శాటిలైట్ అనేది మీరు చూసుకోండి, తక్కువ బడ్జెట్లో ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలు ఒక 5-10 సినిమాలే ఉంటారు వాళ్ళు. మిగతా అన్ని ఒక స్టార్, పెద్ద స్టార్ హీరోస్ ఎప్పుడు చూసినా మేము ఛానల్ ఆన్ చేస్తే ఆ సినిమాలు మనం 100 సార్లు చూసిన సినిమాలు కూడా ఉంటాయి అన్నట్టు. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు, ఏదైనా మంచి సినిమా తీశారు, వాళ్ళకి సినిమా అక్కడ కనపడదు. ఒక్కవేళ ఏదైనా సినిమా కనపడింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు అంతే. బయట వాళ్ళు మీరు రాకూడదు, మీరు ఎవరు ఇక్కడ రావడానికి అన్నట్టుగా. ఇండస్ట్రీ వాళ్ళేనా సార్ సొంత అవకాశం కదా? అదే కదా సార్, నేను అదే అడుగుతున్నాను, అందుకే మీ ముందు కూర్చున్నాను. ఇప్పుడు మీరందరూ వింటున్నారు, నాతో మాట్లాడుతున్నారు ఎప్పుడో నుంచి, కానీ మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు, వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఇలా ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక సినిమా తీశాడు, ఇలా చేస్తున్నారని చెప్పి ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గరైనా మీరు అందరిలో ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడారు సార్, ఎవరు మాట్లాడరు, అదే చెప్తున్నారు కదా, ఇదే సినిమా ఇండస్ట్రీ. అంటే మీరు అసలు ఈ సమస్య ఇచ్చే పరిష్కారం ఏంటి, ఏం చెప్తారు? సొల్యూషన్ దొరికింది. ఇంకో క్వశ్చన్ ఉంది. సిరాజ్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు ఏ సినిమాకి పెట్టలే, నాకు తెలిసినంత వరకు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టలే, కానీ మీరు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మీకు ఆ సొల్యూషన్ దొరకట్లేదు. మరి ఏంటి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నా సొల్యూషన్ దొరకపోవడానికి కారణం? సో రీ రిలీజ్ అంటున్నారు, థియేటర్లు ఇంకా దొరికిన సిచ్యువేషన్లో ఉన్నాం, మీకు ఏంటి అసలు సొల్యూషన్? మీకు ఇంకోటి ఏంటంటే గిన్నీస్ బుక్ అవార్డు కూడా ఇవ్వాల్సింది సిచ్యువేషన్ వస్తుంది నాకు, ఎందుకంటే ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినందుకు ఒక అవార్డు అయితే ఇవ్వాలి కంపల్సరీ, చరిత్రలో ఉంటుంది. అందువల్ల నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారని అవార్డు కూడా రావాల్సింది. అవార్డు అయితే డెఫినెట్గా రావాలి, కానీ సినిమాల్లో ఆర్టిస్ట్ బాగా పనిచేశాను అందుకు రావాలి, సినిమా బాగుందని రావాలి, సినిమా స్టోరీ బాగుందని రావాలి, సినిమా మ్యూజిక్ బాగుందని రావాలి, అలాంటి అవార్డు రావాలి. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పేసి రాకూడదు, కాంట్రవర్సీకి రాకూడదు. ఏదైనా ఉంటే మంచి జరగాలి. ఇంకా మీరందరూ ఒకటే అడుగుతున్నారు కదా, సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒకటే సార్, ప్రెస్ మీట్. నా దృష్టిలో ప్రెస్ మీట్ ఇవన్నీ తెలియాలి. కానీ ఇక్కడ నేనే సొల్యూషన్ కూడా ఇచ్చేసానంటే నేను ఇక్కడ ఎందుకు అంటే నాకు బాధ లేనట్టు కదా అని నేను చెప్పేశాను. ఇది సొల్యూషన్ అంటే మరి అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు సార్? అంటే చర్యకు ప్రతిచర్య లేకపోతే అసలు అందరికీ తెలుసు సొల్యూషన్ ఏంటనేది, అందరికీ తెలుసు. మీరు ఇంత ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, వాళ్ళు కనీసం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అలాంటి దానివల్ల మీ ప్రెస్ మీట్ అది మీరు అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ మీరు అడిగి నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది, మీరు ఫోన్ చేసి తమ్ముడు అన్న నేను ఇది అడిగాను మాట్లాడాను అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పాలి. ఇది మీ బాధ్యత, మీ మీద వచ్చేస్తున్నాను. నరేష్ తీసుకుంటారు సార్. ఖచ్చితంగా సార్. ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ పెద్దది కూడా చిరంజీవి గారి దగ్గర వెళ్తారు, మీరు వెళ్ళే చెప్పగలరు సార్? ఎవరి దగ్గర మీరు అప్రోచ్ అవ్వాలన్నా ఇప్పుడు ఈ మధ్యకాలం ఎలా అయిపోయిందంటే మీకు చెప్తున్నాను కదా, రెస్పాండ్ కావట్లేదు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, నేను ఆల్రెడీ దిల్రాజు గారు ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న అందరు పెద్దలు చూసేది వీళ్ళే కదా. చిరంజీవి గారు ఎక్కడో బిజీ ఉంటారు, ఆయన చెప్తారు, బాగా చెప్తారు, ఆయన చెప్పడానికి బాగా చెప్తారు. ఆయన ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాలకి సపోర్ట్ చేద్దాం, మంచి ఆయన మంచి వ్యక్తి, మన అందరికి ఇష్టమైన హీరో ఆయన. ఆయన
హీరోలానే ఉండాలి. ఆయనకి ఏం డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళే ఏది చేయట్లేదు, మీరు ఏ ఒక్కరితో కూడా మీరు మాట్లాడలేదు, ఆయనకి ఏం చెప్పాలి? నెక్స్ట్ నేను మీ అందరు కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. మీరందరూ పెద్దలతో మాట్లాడాక నాకు మీరందరూ రెస్పాన్స్ ఇస్తారు. దీనికి పరిష్కారం ఏంటనేది మీరే ఇవ్వాలి నాకు. ఒక ప్రెస్ మీట్లో కలుగుతాం. ఓకే. స్టాండింగ్ తీసుకోండి సార్. అయితే నా మనసులో ఉన్నది అన్నీ చెప్పాను మీ అందరికీ. ఇప్పుడు మీ తరపు నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావాలి. మీడియా పవర్ ఏంటనేది అందరికీ తెలియాలి. ప్రెస్ మీట్లు మనం ఊరికే చేసేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు. ఎన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నామని అనుకుంటున్నారు. దానికి ఒక ఫన్నీ అవార్డు కూడా ఇవ్వాలి అనేది అనుకుంటున్నారు. కానీ ఇది ఫన్నీ కాదు, ఇది చాలా సీరియస్. ఇది ఏ ఒక్కరికి జరగకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఒక బాధ, ఒక పెయిన్, ఒక వ్యక్తి పడుతున్నాడు అంటే అది మంచిది కాదు. అది కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాడ్ కాకూడదు అంటే మన వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయాలి. ఎవడు బయటవాడు వచ్చి సపోర్ట్ చేయడు. అందుకే మీ అందరికి సపోర్ట్ కోరుకుంటున్నాను. నేను ఏదైనా మీ అందరితో ఎప్పుడైనా తప్పుగా మాట్లాడుతుంటే, ఎవరికైనా ఏదైనా మనసులో ఉందంటే నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐ రియల్లీ వెరీ సారీ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి.